హాయ్ గాయ్స్, నేను దివ్య. మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, ముఖ్యంగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్సే దాదాపు అన్ని పత్రికల్లో ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే లైబ్రరీ ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అండ్ కొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్, అలాగే ముఖ్యమైన నోటిఫికేషన్లు అయితే ఉన్నాయండి. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మన యొక్క వెబ్సైట్లో అప్డేట్స్ చేయడం అయితే జరుగుతుంది. వెబ్సైట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. ఈ డిఎస్సికి సంబంధించి ఈ న్యూస్ చదవాలంటే కనుక ఒకంత అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఆలోచించినట్లయితే కనుక బాధేస్తుంది. మరొక వైపు ఈ యొక్క విద్యాశాఖ యొక్క పనితీరును చూసినట్లయితే ఒకంత కోపం కూడా వస్తుందండి. సో నాకు పర్సనల్ ఒపీనియన్స్ చెప్తున్నాను. ఈ న్యూస్ చదివిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక ముందుగా న్యూస్ అయితే చదువుదాము. డిఎస్సి ఫైనల్ కీలో తప్పులు, ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి అభ్యర్థులు ఇవాళ రీచెక్ చేయనున్నటువంటి రివ్యూ కమిటీ. ఇటీవల విడుదలైన డిఎస్సి ఫైనల్ కీలోనూ తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రింద మనం ఒక న్యూస్ చూసామండి డిఎస్సికి సంబంధించి. డిఎస్సి ఫైనల్ కీలో ఎలాంటి తప్పులు లేకుండా 1కి 2-3 సార్లు కూడా చెక్ చేసుకొని ఇవ్వడానికే మేము ఈ యొక్క ఫలితాలు కానీ ఫైనల్ కీ కానీ ఆలస్యం చేస్తున్నామంటూ కూడా ఈ యొక్క విద్యాశాఖ మనకు ఈ యొక్క పత్రికా ప్రకటనల ద్వారా న్యూస్ అయితే విడుదల చేసింది, ప్రకటనలు అయితే చేసింది. కానీ ప్రకటనల వరకే ఆ యొక్క చర్యలు, వాళ్ళ యొక్క పనితీరు అయితే పరిమితమైందన్నట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ రిజల్ట్స్ వచ్చేసరికి అంటే ఈ యొక్క పనితీరు చూసినప్పటికీ ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా అదే తప్పులు మళ్ళీ రిపీట్ చేస్తున్నట్లుగా మనమైతే చూడవచ్చు. ఇక వివరాలు చూద్దాము. ఇటీవల విడుదలైనటువంటి డిఎస్సి ఫైనల్ కీలోనూ తప్పులున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు క్వశ్చన్లకు ఆన్సర్లు తప్పులుగా ఇచ్చారని పేర్కొంటున్నారు. తెలుగు అకాడమీ రూపొందించినటువంటి పుస్తకాల్లోని అంశాలను పరిగణలోనికి తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. సోమవారము స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యను అభ్యర్థులు కలిశారు. ఎస్జిటి క్వశ్చన్ పేపర్లలో పలు క్వశ్చన్లు ఆన్సర్లుగా తప్పులుగా ఇచ్చారని ఫిర్యాదు చేశారు. 2 క్వశ్చన్లు ఇటీవల జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లోనూ వచ్చాయని, అలాగే వాటిలో ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చి ప్రస్తుతం ఇప్పుడు అవి తప్పుగా పేర్కొన్నారని వివరించారు. వీటికి సంబంధించినటువంటి ఆధారాలను ఆయనకు అందజేశారు. దీనికి స్పందించినటువంటి లింగయ్య అభ్యర్థులు ఇచ్చిన ఆధారాలను మరొకసారి రివ్యూ కమిటీకి పంపిస్తామని వెల్లడించారు. మంగళవారం వాటిని ఏదైతే రివ్యూ కమిటీ ఉంటుందో వాటిని రివ్యూ చేయనుంది. అయితే డిఎస్సిలో ప్రతి మార్కు కీలకంగా మారడము, 5-6 ప్రశ్నల్లో తప్పులు దొరలడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒక మార్కే కాదండి, చెప్పాలంటే 0.05 మార్క్స్ కూడా మనకి ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి అయితే తీసుకొస్తుందండి. కాబట్టి ఇక్కడ చాలా 0.1 మార్కు కూడా మనము తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. 0.5 మార్క్స్తో అంటే అర మార్కుతో కూడా జాబ్ కోల్పోయిన సందర్భాలు చాలామంది జీవితాల్లో బాధాకరం అండి. సో ఆ యొక్క పరిస్థితి రాకూడదంటే ఇలాంటి తప్పులు మరొకసారి దొరలకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఎంతైనా ఉంది. సో మీ ఒపీనియన్ ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కాగా ఇటీవల డిఎస్సి ఫైనల్ రిలీజ్ చేయగా అందులో ఒక్కో సెషన్కు ఒక్కో క్వశ్చన్ పేపర్ కేటాయించినందున మొత్తము 109 కీలను అందుబాటులో ఉంచారు. ఈ క్రమంలో మొత్తము 59 క్వశ్చన్లకు మార్కులు యాడ్ చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే మరో వారం రోజుల్లో డిఎస్సి పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను యాడ్ చేసి మెరిట్ లిస్ట్ ఇచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాల వారీగా సబ్జెక్టులు, మీడియం వారీగా మెరిట్ లిస్టులు ఇవ్వనున్నారు. ఇక ఇదే న్యూస్కి సంబంధించి మరొక పత్రికలో ఈ విధంగా ఇచ్చినటువంటి వివరాలు ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాము. డిఎస్సి కీపై అభ్యంతరాల వెల్లువ. ఈ నెల 6వ తేదీ రాత్రి డిఎస్సి తుది కీ విద్యాశాఖ వెల్లడించింది. ప్రాథమిక తుది కీల మధ్య మొత్తం 109 ప్రశ్నల జవాబులను మార్చింది. మరొక 59 ప్రశ్నలకు అర మార్కు చొప్పున కలిపింది. తుదికీని వెల్లడించిన తర్వాత 2 రోజులు సెలవులు కావడంతో సోమవారము సంగారెడ్డి, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి వచ్చారు.
తుదికిని వెల్లడించినటువంటి అనంతరము అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇవ్వకపోవడంతో అభ్యర్థుల వినతులను స్వీకరించేందుకు ఉన్నతాధికారులు తొలుత నిరాకరించారు. కార్యాలయానికి వచ్చిన అభ్యర్థుల సంఖ్య పెరగడంతో చివరకు స్వీకరించారు. ప్రాథమిక కీలో సరిగ్గా ఉన్నటువంటి సమాధానాలను తుది కీలో మార్చారని పలువురు అభ్యర్థులు చెబుతూ ఉన్నారు. విద్యాశాఖ ముద్రించిన పాఠ్యపుస్తకాల్లోని జవాబులను తాము గుర్తించిన తుది కీలో వాటిని తప్పుగా చూపారని తమకు న్యాయం చేయాలంటూ పాఠశాల విద్యాశాఖ అదనపు సంచాలకుడు కె లింగయ్యను టెట్ ప్రత్యేక అధికారి రేవతి రెడ్డికి వారు విన్నవించారు. ఇక టెట్ డిఎస్సిలలో ఒకే ప్రశ్నకు వేర్వేరు జవాబులు. టెట్ తెలుగు విభాగంలో ఏకాదేశం అనగా ఒక ప్రశ్న ఇచ్చారు, దానికి ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం రావడం అనేది సరైన జవాబు. గత జూన్ 12వ తేదీన వెలువడిన ఫలితాల్లో దానికి మార్క్ ఇచ్చారు. డిఎస్సిలో మాత్రం ప్రశ్నను తిప్పి అడిగారు. ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు అని ఈ క్రింద 4 ఐచ్ఛికాలు ఇచ్చారు. ఆదేశం సరైన జవాబు అని విద్యాశాఖ చూపింది. తెలుగు అకాడమీ ముద్రించినటువంటి పుస్తకాల్లో ఉన్నట్లుగానే తాము ఏకాదేశం అని గుర్తించామని తమకు మార్కులు ఇచ్చి న్యాయం చేయాలంటూ కూడా అభ్యర్థులు కోరారు. లేకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామంటూ కూడా ఇక్కడ డిమాండ్ చేయడం అయితే చూడవచ్చు. ఇక మరి విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా వారి యొక్క పనితీరును మెరుగుపరుస్తుందా, లేదా మళ్ళీ ఇలాంటి తప్పులే రిపీట్ చేస్తుందా, మరి ఇలాంటి నిర్ణయం తీసుకోనుంది అనేది మనము వేచి చూడాల్సినటువంటి అంశము. ఈ యొక్క డీటెయిల్స్ మీరు కంప్లీట్గా చదువుకోవాలనుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి మరిన్ని వివరాల కోసం పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చదివే ప్రయత్నము చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కనుక లైబ్రేరియన్ జాబితా విడుదల. టీజీపీఎస్సీ నుండి లైబ్రేరియన్ పోస్టులకు ఎంపికైనటువంటి 64 మంది అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్సీ సోమవారము విడుదల చేసింది. ఈ మేరకు జాబితాను టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లుగా తెలిపింది. ఇంటర్ బోర్డు సాంకేతిక విద్యాశాఖలోని లైబ్రేరియన్ పోస్టులకు 2 ఏళ్ల క్రితము టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయము తెలిసిందే. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ చూద్దాము. దోస్త్ రిజిస్ట్రేషన్లకు 11 వరకు గడువు. దోస్తు స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్ల కోసము రిజిస్ట్రేషన్ల గడువును ఈ నెల 11 వరకు పెంచుతున్నట్లుగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. రిజిస్ట్రేషన్ ఫీజుగా 400 చెల్లించాలని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్లకు సైతము ఈ నెల 11 వరకు అవకాశము కల్పించారు. 10వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 12న స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్ల సీట్లను కేటాయించనున్నారు. ఇక నెక్స్ట్ ముఖ్యమైన నోటిఫికేషన్ల వివరాలు చూద్దాము. డీటెయిల్స్ మొత్తం కూడా చదవను, జస్ట్ నోటిఫికేషన్లు ఖాళీలకు సంబంధించిన వివరాలు అఫీషియల్ వెబ్సైట్ అయితే చెప్తానండి. మరిన్ని వివరాలకు మన యొక్క వెబ్సైట్లో ఇలాంటి డైలీ నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇంట్రెస్ట్ వారు చదివే ప్రయత్నం అయితే చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ని క్లిక్ చేసి. ఇక ముందుగా న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో ఏవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వీటిలో మొత్తము 170 ఖాళీలు ఉన్నాయి. పోస్టులు వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విభాగాలు, జర్నలిస్ట్, అకౌంట్స్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. చివరి తేదీ సెప్టెంబర్ 29. మరిన్ని వివరాలకు www.newindia.co.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ చూద్దాము. జవహర్లాల్ నెహ్రూ అల్యూమినియం రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్లో 14 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవి కాంట్రాక్చువల్ సైంటిస్ట్, కన్సల్టెంట్ ఉద్యోగాలండి. నెక్స్ట్ వీటికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు jnarddc.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక్కడ మీరు వెబ్సైట్ లింక్ చూడవచ్చు, లేదా మన యొక్క వెబ్సైట్లో ఇలాంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తాను. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుని అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఐఐటీలో ఎంబీఏ. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో ఎంబీఏ ప్రోగ్రామ్స్ల ప్రవేశాల కోసము ప్రకటన విడుదలైంది. డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఆన్లైన్లోనే అక్టోబర్ 20 చివరి తేదీ అప్లై చేసుకోవడానికి. మరిన్ని వివరాలకు doms.iitm.ac.in. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వివరాలు చూసినట్లయితే అసిస్టెంట్ సూపర్వైజర్లు. ముంబైలోని ఏఐ ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్లో 76 ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ సూపర్వైజర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
మొత్తం ఇక్కడ 76 ఖాళీలైతే ఉన్నాయి. ఇక పోస్టులు అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. నెలకు వేతనము 47,625 నుండి 27,000 సెక్యూరిటీ ఆఫీసర్ పోస్ట్‌కి అయితే 47,625, అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్ట్‌కి వచ్చేసి 27,940 రూపాయలు ఈ యొక్క శాలరీ అయితే మనకి పే చేస్తారు. ఇక్కడ మరిన్ని వివరాలకు www.aiesl.in వెబ్సైట్‌ని మీరు విజిట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 24 సెప్టెంబర్ 2024. ఇక నెక్స్ట్ పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేటర్ వైరాలజీ అండ్ ఎయిడ్స్ రీసెర్చ్ 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులను అయితే కోరుతోంది. ఇక్కడ అప్పర్ డివిజనల్ క్లర్క్ 3 ఉండగా లోయర్ డివిజనల్ క్లర్క్ 5 ఉన్నాయి. అర్హత ఇంటర్మీడియట్ పోస్ట్ను అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా డిగ్రీ క్యాండిడేట్స్ అర్హులు. మరిన్ని వివరాలకు main.icmr.nic.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ బీఐఎస్లో గ్రూప్ ఏ, బి, సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. న్యూఢిల్లీలోని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ డైరెక్ట్ ప్రాతిపదికన 345 పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. చాలా మంచి ఉద్యోగాలని ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేయండి. అసిస్టెంట్ డైరెక్టర్ 3, పర్సనల్ అసిస్టెంట్ 27, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 43 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక విభాగాల వారీగా ఆ యొక్క పోస్టులకు సంబంధించి ఖాళీల వివరాలు చూసుకోవచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ పైన, లేదా మన వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక అప్లై చేసుకోవాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ అయితే www.bis.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబరు 30. ఇక ప్రవేశాలు పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మీటియోరాలజీ IITM విద్యా సంవత్సరానికి 2024-25 విద్యా సంవత్సరానికి PhD ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు దరఖాస్తులను అయితే కోరుతోంది. ఇక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి www.dropment.res.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ టాటా మెమోరియల్లో నాన్ మెడికల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ 29 నాన్ మెడికల్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వీటిలో టెక్నీషియన్ ఏ, టెక్నీషియన్ C4, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసరు అండ్ అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బి పోస్టులు అయితే ఉన్నాయి. ఖాళీల వివరాలు, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ మీరు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చదివే ప్రయత్నం చేయండి. చివరి తేదీ అప్లై చేసుకోవడానికి 20 సెప్టెంబరు 2024. మరిన్ని వివరాలకు tmc.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇక నెక్స్ట్ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్కి, ముఖ్యంగా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లోని ఆర్టికల్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకొని చదివే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే వీడియో చూస్తున్న వారికి ఒక చిన్న క్వశ్చన్ అయితే అడుగుతానండి. తెలిసినటువంటి వారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మిగతా వీడియో చూస్తున్న వారికి తెలియకపోయినట్లయితే వారికి మీరు నాలెడ్జ్ అందించిన వారుగా అవుతారు. సో ఈశాన్య రైతుల కోసం ప్రారంభించినటువంటి ఎన్ఈ రేస్ పోర్టల్ పూర్తి పేరు మీకు తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను వినండి. ఈశాన్య రైతుల కోసం ప్రారంభించినటువంటి ఎన్ఈ రేస్ పోర్టల్ యొక్క అబ్రివేషన్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనకి బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేశారు. ఇదే నమస్తే తెలంగాణలోని న్యూస్ పేపర్లో. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ బిడ్ బ్యాంక్ను ఒకసారి చదివే ప్రయత్నం చేయండి డౌన్లోడ్ చేసుకొని. పీడిఎఫ్ కావాలనుకున్న వారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, డైరెక్ట్గా పీడిఎఫ్ సెండ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ జాబ్ న్యూస్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.